అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గురువుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఒక పోస్ట్ చేస్తూ, నా గురూజీ రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మొదటి దర్శకుడు, నన్ను సినిమాల్లోకి పరిచయం చేసిన వ్యక్తి. ఈ జీవితాంతం రుణపడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు రాఘవేంద్రరావుతో కలిసిన ఫోటోను కూడా అల్లు అర్జున్ పంచుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సినిమా థియేటర్ల ఎగ్జిబిటర్ల వివాదంపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీని గురించి మాట్లాడారు. ఈ వివాదంపై సినీ పెద్దలు ఆలోచించాలన్నారు. అలాగే మీడియా కూడా సినీ రంగానికి సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ ఐసీయూలో ఉందన్నారు. ఇది యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన సమయమన్నారు. పర్సెంటేజ్ విధానంపై కాకుండా థియేటర్లలో ప్రేక్షకుల పర్సెంటేజ్ పెంచే విషయంపై సినీ పెద్దలు ఆలోచన చేయాలి. టికెట్ ధరలు, తినుబండారాలు, ఓటీటీల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఈవినింగ్ షో, వీకెండ్స్ లో ఆడియన్స్ బాగా వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. మామూలు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించటమా లేదంటే వీకెండ్స్ లో ధరలు పెంచటమా అనే దానిపై ఆలోచన చేయాలి. ఆడియన్స్ థియేటర్కు రావడానికి ఆసక్తి చూపడం లేదు. 2 వారాల్లో ఎలాగో ఓటీటీలోకి వస్తుంది కదా, ఇంకా థియేటర్కి ఎందుకు అని అనుకుంటున్నారు. ఇప్పుడు హిందీ, తమిళంలో ఉన్నట్లు ఖచ్చితంగా 8 వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఏర్పాటు చేయాలి. ఇలా ఎన్నో విషయాలపై చర్చ జరగాలి అని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడంతో తమకు ఆదాయం సరిపోవటం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోనే వసూళ్లలో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. మల్టీప్లెక్స్ల్లో పర్సెంటేజ్ల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించారని పలువురు యజమానులు తమ వాదనను ఇటీవల జరిగిన సమావేశంలో వినిపించారు. టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతని హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పరమపద సోపానం అచ్చమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జెనిఫర్ ఇమాన్యుయల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఎస్ఎస్ మీడియా సంస్థపై గుడిమెట్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాథ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగశివ పరమపద సోపానం చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తూ ముందుగా చిన్ని చిన్ని తప్పులేవో అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిన్ని చిన్ని తప్పులేవో పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండింగ్ గా ఉంది. సింగర్స్ పృథ్వీచంద్ర, అదితి బావరాజు ఆలపించిన విధానం, రాంబాబు ఘోషాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ఈ పాటలానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు. యంగ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. కౌసల్య కృష్ణమూర్తి, అధర్వ లాంటి సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు ప్రస్తుతం కొత్త మూవీని ప్రారంభించారు. రీసెంట్ సెన్సేషన్ అనగనగా ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్ గా, కార్తిక్ రాజు హీరోగా శ్రీరామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలికృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే. ఈ సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం వెంకటేశ్వరరెడ్డి, రూపా కిరణ్ గంజి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే సినిమాను శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమినేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా
హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్తిక్ రాజు, కాజల్ చౌదరి, తమ్మారెడ్డి భరద్వాజ్, భీమినేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతి, శ్రీధర్ రెడ్డి, ప్రభావతి, అభయ్, ఫణి, పద్మ, కీర్తిలత తదితరులు నటిస్తున్నారు. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపూరి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్టైనర్ బద్మాష్లు తారా స్టోరీ టెల్లర్స్ బ్యానర్ పై బి బాలకృష్ణ, సి రామశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి జిందగీ బిలాలే సాంగ్ ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ బద్మాష్లు సినిమా ప్రమోషనల్ సాంగ్ జిందగీ బిలాలే విడుదల చేయడం జరిగింది. సాంగ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. తేజ కూనూరు సంగీతం అందించారు. చరణ్ అర్జున్, విహా పాడిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. టీజర్ కూడా హిలేరియస్ గా ఉంది. ఫన్ టేక్ ఓవర్ చేసినట్లుగా ఉంది. జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాష్లు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. జూన్ 6న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సంగీత్ శోభన్. ఈ హీరో ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం గ్యాంబ్లర్స్. చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ ఆసక్తికర పోస్టర్ను పంచుకుంది. ఇందులో సంగీత్ శోభన్ సరసన ప్రశాంతి చారులింగ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత కీలక పాత్రలో నటించారు. సునీత, రాజ్ కుమార్, బృందావనం స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దీన్ని నిర్మించారు. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమా జూన్ 6న రానున్నట్లు తెలుపుతూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇదొక మిస్టరీ ఎంటర్టైనర్ అని, ఇందులోని థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్లు ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంటుందన్నారు. టాలీవుడ్ లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన థ్యాంక్ యూ డియర్ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ను చూసిన తమ్మారెడ్డి చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఈ సినిమా ధనుష్ కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు తెలియజేస్తూ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ థ్యాంక్ యూ డియర్ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరియర్లో కీలకమైందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం ధనుష్ కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకుమార్ విశ్వజిత్తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని శ్రీ దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితమవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బాబు ఫోటోను కూడా పంచుకున్నారు కిరణ్. ఈ ఫోటోలో బాబు సున్నితమైన కారుని ముద్దాడుతూ కనిపించారు. రాజాగారు రాణివార్లో సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన రహస్య కిరణ్లు కొంతకాలం సీక్రెట్ గా ప్రేమాయణం నడిపి 2024లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే కిరణ్ అబ్బవరం తండ్రైన విషయం తెలుసుకున్న అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమాని కిరణ్ అబ్బవరం పోస్ట్ కి మీ ఇంటికి జూనియర్ అబ్బవరం వచ్చారంటూ కామెంట్ చేశాడు. ఇక కిరణ్ అబ్బవరం ఇంట్లోకి కొత్త సభ్యుడు రావడంతో వారి ఇంట ఆనందం వెల్లివిరిసింది.
దక్షిణాసియాలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుంది. భారత్లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న శిల్పా శిరోద్కర్కు కోవిడ్ పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి కరోనా బారిన పడ్డారు. హీరోయిన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనతో పాటు తన తల్లికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు వెలుగు వెలిగింది. స్టార్ హీరోలు సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారింది. ఆ తర్వాత తమన్నా పలు హిందీ చిత్రాలలో కూడా నటించి అలరించింది. అయితే ఇప్పుడు తమన్నాకి క్రేజీ ఆఫర్ దక్కింది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న ప్రఖ్యాత మైసూర్ శాండిల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను నియమించారు. ఈ ఒప్పందం 2 ఏళ్ల కాలానికి కుదరగా ఇందుకోసం 6.2 కోట్ల భారీ మొత్తం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే తమన్నాని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం పట్ల కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడలో ఇంతమంది స్టార్స్ ఉండగా ఆమెను ఎంపిక చేయడం పట్ల కన్నడిగులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక భారీ మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ రియాక్ట్ అయ్యారు. తనకు కన్నడ పరిశ్రమపై గౌరవం ఉంది, కానీ కేఎస్డీఎల్ సంస్థ తమ ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అందుకే తాము పాన్ ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా పెట్టామని అన్నారు. తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తుంది. జాతీయ స్థాయిలో ఆమెకి గుర్తింపు ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటే తమ ప్రోడక్ట్ ని మరింత విస్తరించవచ్చు. తమన్నా హై ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్ కేర్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేశారు. తనకి అనుభవం ఉంది కాబట్టి ఆమె ద్వారా దక్షిణాది రాష్ట్రాలకి వ్యాప్తి చేయవచ్చు. మార్కెటింగ్ నిపుణుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారానే తమన్నాని ఎంపిక చేశామని వివరణ ఇచ్చారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా భైరవ మూవీ ప్రమోషన్స్ లో షాకింగ్ కామెంట్ చేశారు. కొంతమంది హీరోలని ఇన్స్పైర్ గా తీసుకుని 2-3 పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నా అని అన్నారు. అలా ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది అనే దానిపై ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. భైరవం చిత్రం మే 30న విడుదల కానుండగా ఈ సినిమా కోసం నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తాజాగా సుమతో ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ సమయంలో పెళ్లి ప్రస్తావన తెచ్చింది సుమ. అప్పుడు మనోజ్ మాట్లాడుతూ, తెల్లారులేస్తే మర్చిపోతున్నావు తమ్ముడు, రోజు ఒక పెళ్ళంటే కష్టమని అన్నాడు. అప్పుడు బెల్లంకొండ వెంటనే కొంతమంది హీరోలని ఆదర్శంగా తీసుకుని 2-3 పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నా అని అన్నాడు. అంటే మనోజ్ కి కౌంటర్ గా బెల్లంకొండ ఈ కామెంట్స్ చేశాడా అని ముచ్చటించుకుంటున్నారు. కాగా మనోజ్ కొద్ది నెలల క్రితం 2వ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లి తర్వాత నుండే మోహన్ బాబు ఫ్యామిలీ మనోజ్ ని దూరం పెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాంతారా చాప్టర్ 1. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వాయిదా పడుతున్న వార్తలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన పలు సంఘటనల వలన వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా నడిచింది. అయితే తాజాగా ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించింది. వాయిదా వార్తలను ఫేక్ అని ప్రకటించిన చిత్ర యూనిట్ అనుకున్న సమయానికే అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేస్తామని వెల్లడించింది. 38 సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్తో ఓ సినిమా రూపొందింది అనుకున్నాం. దానికి రూపేష్ నిర్మాత అని తెలిసింది. అయితే ఆ సినిమాలోనే హీరోగా నటించిన రూపేష్ గారు షష్టిపూర్తి, ఇప్పుడంతా తెలుగు టైటిల్స్ అనేది చాలా రేర్గా వస్తున్న సినిమాలు, అన్ని ఇంగ్లీష్ టైటిల్తోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అయితే అచ్చమైన తెలుగు సినిమాగా వస్తున్న షష్టిపూర్తి ఈ మే 30వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, ఆ చిత్ర కథానాయకులు రూపేష్ గారు షష్టిపూర్తి గురించి ఏం చెప్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రూపేష్ గారు. అంత సూపర్ అండి. చెప్పండి, షష్టిపూర్తి ఇందాక నేను చెప్పినట్టుగానే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్ తోటే ఇప్పుడు అన్ని సినిమాలు తెగ వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి కూడా. మీరు అసలు షష్టిపూర్తి ఎందుకు పెట్టారు? అంటే మన తెలుగుతనం మనం మర్చిపోయే రోజులు అండి ఇవన్నీ. మన తెలుగుతనం అయినా, మన కల్చర్ అయినా, మన నేటివిటీ అయినా, మన మన ఎమోషన్స్ అయినా మెల్లిగా మనము అవే వెళ్ళిపోతున్నాం వాటితోనే. సో మనకి ఎంతైనా మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా, మనం ఇంగ్లీష్ ఎంత మాట్లాడినా కూడా మన ఇంటికి వచ్చి తినేది పప్పన్నమే. సో అలాంటి పప్పన్నం లాంటి మంచి సినిమా, మన సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొద్దాం. చాలా కాలం తర్వాత, చాలా కాలంగా మంచి సినిమాలు రాలేవు అంటే మంచి సినిమాలు నేను అంటలా, బట్ బేసిక్గా ఒక ట్రెడిషన్ కైండ్ ఆఫ్ సినిమాలకు కొంచెం గ్యాప్ వచ్చింది. అలాంటి ట్రెడిషన్తో వద్దామని ఒక మంచి ప్రయత్నం చేశాను సార్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చుట్టూ తిరిగే కథ ఇదా? అవునండి.
ప్రసాద్ గారు, అర్చన గారు చుట్టూ తిరుగుతూ మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఓవరాల్ గా ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఈ కథ రాసుకున్నప్పుడు ముందు టైటిల్ అనుకున్నారా లేదంటే? ముందు నాకు నిరేషన్ చెప్పినప్పటి నుంచి అదే టైటిల్. ఫస్ట్ టైటిల్ రైటర్ గా డైరెక్టర్ గా ఆయన నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ముందు సేమ్ టైటిల్ అదే, అప్పటి నుంచి అదే టైటిల్ నేను చెప్పడమే అక్కడి నుంచే చెప్పారు. అది ఫిక్స్ అయిపోయి ఇదే అంటే మెయిన్ కంటెంట్. అంటే నేను సాంగ్స్ మన ప్రోమో టీజర్ అయ్యి చూసినప్పుడు సో యాక్షన్ ఉంది, ఎమోషనల్ బాగా ఎక్కువ ఉంటుంది. ఏది ఈ సినిమాని డామినేట్ చేస్తుంది అంటే? ఎమోషన్ అండి, ఎమోషన్ అండ్ వాల్యూస్, ఫ్యామిలీ ఎథికల్ వాల్యూస్ అండ్ ఎమోషన్. బికాస్ కొంచెం అవే ఉన్న ఎమోషన్ కన్నా కొంచెం అవేగా వెళ్ళి ఎమోషన్ చెప్తే ఈజీలీ కనెక్ట్ అవుతుంది. రొటీన్గా చెప్తే తెలీదు ఓకే అని అనిపించింది. 38 years 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్తో చేయాలని ఆలోచన ఎవరిది? అసలు ఆ కాంబినేషన్ అనేది మాకు అసలు ఆలోచన రాలేదు సార్. బేసిక్గా మేము అనౌన్స్ చేసి బయటికి ప్రమోషన్లో తిరగడం మొదలు పెట్టినప్పుడు ఆ పాయింట్ వచ్చింది. ప్రెస్ నుంచే అది వచ్చింది. 38 years తర్వాత ఆ కాంబినేషన్ వచ్చింది, ఈ మధ్య రాలేదని. బట్ మేము అసలు అలాంటి బ్రెయిన్లో మాకే రాలేదు థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి దీనికి అసలు సంబంధం లేదండి, లింకే లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ జంట మళ్ళీ 38 years తర్వాత మనం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ఈ సినిమా ఆకాంక్ష ఎంపిక ఎలా జరిగింది? అంత డీటెయిల్గా చెప్తే కథ బయటికి వస్తుందేమో అనుకుంటాను సార్. బట్ బేసిక్గా మీరు ఇప్పటివరకు టీజర్ గ్లింప్స్లో చూసిన దాంట్లో అర్చన గారు ఒక స్ట్రిక్ట్ మదర్. సో ఆ స్ట్రిక్ట్ మదర్కి ఫాదర్కి పుట్టిన అబ్బాయి నేను. ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ సన్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ నిజం అనుకుంటూ టీజర్లో కూడా చెప్తున్నాం. అండ్ కొన్ని చోట్ల కొన్ని నెగిటివ్ షేడ్ కూడా ఉంది. అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్ కొంచెం ఎలా ఉండాలి అని ఆలోచించే ప్రయత్నంలో ఆకాంక్ష గారు. షష్ఠపూర్తి ఎలా జరుపుతారు సినిమాలో? చాలా గ్రాండ్గా జరుపుతాం సార్. ఎవ్రీవన్ ఫీల్స్ వెరీ హ్యాపీ బికాజ్ అంత స్ట్రాంగ్గా డీప్ ఇమోషన్ని ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇట్స్ హ్యాపీ ఎండింగ్, 100% హ్యాపీ ఎండింగ్ ఫీల్. అసలు మా వాడు గేమ్ చూసా ఈ సీజన్లో? అరే నేను చెప్తున్నా కదా, ఈసారి కప్ 100% ఆర్సీబీదే. ఈసారి కప్ నమ్దే. ఏంటి మా ముంబై ఇండియన్స్ ఉండగా ఆర్సీబీ గెలుస్తుందా? నో ఛాన్స్. ఏ డౌటా? ఇవన్నీ అవుతుంటాయి, వదిలేండి. షష్ఠి పూర్తి సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఆకాంక్ష చెప్పినట్టు థియేటర్స్కి వచ్చేస్తున్నాము షష్ఠి పూర్తి సినిమాతో, గుర్తుపెట్టుకోండి. ఓకే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.